హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకునే రెసిపీ పప్పుచారు అండి. నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పుచారు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కదా. అసలు ఈ పప్పుచారు తింటే మళ్ళీ మళ్ళీ వదలవద్దు కాదు, అంత టేస్ట్గా బాగుంటాయి. ఇది పప్పు కందిపప్పు మెంతులు వేసుకొని నానబెట్టుకున్నానండి కడిగి. ఇప్పుడు ఈ నీళ్లు వంచేసుకున్నాము. ఇప్పుడు ఆ నీళ్లు వంచేసుకొని వాటర్ పోసుకున్నామండి ఒక గ్లాసు. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకుంటే పైకి పొంగదండి వాటర్. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్నాము. 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నామండి. ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇక చూడండి, ఓ 10 పచ్చిమిర్చి, 4-5 చిన్నవి నేను 4-5 తీసుకున్నాను. టమాటాలు పెద్దవి అయితే 2 తీసుకోండి. ఇవి బాగా చిన్నవి కదా, అందుకే చిన్నవి తీసుకున్నాను. మనకి టమాటాల్లోనే టేస్ట్ బాగుండిద్దండి పప్పుచారుకి. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాము. చిన్నగా అవసరం లేదు, కొద్దిగా పెద్దగా కట్ చేసుకోండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇక టమాటాలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాము. మీకు కావాలంటే చిన్నవి కట్ చేసుకోండి, పెద్దవి అయినా కట్ చేసుకోండి. నేను ఈ పప్పుచారులో కారం వేయనండి, పచ్చిమిర్చితోనే టేస్ట్ బాగుండిద్ది. కావాలంటే వేసుకోవచ్చు, పచ్చిమిర్చి తగ్గించేసి కారం వేసుకోండి. ఫస్ట్ పప్పు ఉట్టిది ఎందుకు వేసానంటే, అలా వేసుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత ఇవి కూడా బాగా ఉడుకుతాయి టమాటాలు. తర్వాత వేసుకుంటే 2-3 విజిల్స్ అవి ఉడికాక పప్పు ఆపేసుకున్నాక వేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, విజిల్ పోయింది కదా, మూత తీసి చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకున్నాము. పసుపు, ఉప్పు వేసుకున్నామండి, కల్లుప్పు. ఇప్పుడు వాటర్ పోసుకున్నాము. ప్లేట్ పెట్టి ఉడికిచ్చేసుకున్నాం. మళ్ళీ 2-3 విజిల్స్ వచ్చేదాకా. స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాం. రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, విజిల్ పోయింది. మూత తీసుకున్నాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ వాటర్ అన్ని వంచేసుకున్నాము గిన్నెలోకి. ఈ గిన్నెలోకి వంచేసుకున్నాము. ఇప్పుడు వంచుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ పప్పుని ఎనుపుకుందామండి. చూడండి, పిసుకున్నాం చింతపండు. ఇప్పుడు రసం పోసేసుకున్నాం. ఇప్పుడు చింతపండు రసం పోసేసుకున్నాం కదా, ఒకసారి ఎనుపుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ కూడా పోసేసుకున్నాము పప్పులోకి. వాటర్ పోసుకున్నాము. పప్పుచారు ఎంత నీళ్ళగా ఉంటే అంత టేస్ట్గా ఉంటాయండి. మరీ నీళ్ళగా చేసుకోకండి, ఈ లెవెల్లో చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాం. దీంట్లో ఆయిల్ వేసుకున్నామండి. ఉల్లిపాయ, తిరగమాత గింజలు, ఎండుమిర్చి 2, పెట్టుకున్నాం. కరివేపాకు, ఇప్పుడు తిరగమాత అయిపోయింది కదండి, పప్పుచారు పోసేసుకున్నాము.
ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి, సరిపోయిందో లేదో. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. చూడండి పప్పుచారు బాగా తెరులుతున్నాయి. ఒక పొంగు వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకున్నాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈ పప్పుచారు. ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.